ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనమును మనము చదువుకుందాం. ప్రతిదానికి సమయము కలదు, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. చాలు, హల్లెలూయా. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఈ మాట రాసుకొని గుర్తుపెట్టుకోండి. ప్రతి దానికి, ఆకాశము కింద ఉన్న ప్రతి దానికి, ప్రతి ప్రయత్నానికి ఏముంటుందంట? సమయము ఉంటుంది. హల్లెలూయా. ప్రతి కాలానికి సమయం ఉంటుంది. ఇది నీ మనసులో భద్రపరచుకోవాలి ఈ మాటను. ప్రతి దానికి టైం ఉంటుంది అని లోకంగా మనం ఎలా మాట్లాడతామో ప్రతి దానికి సమయం ఉంటుంది. నీ మంచికి సమయం ఉంటుంది, నీ చెడుకి సమయం ఉంటుంది, నీ బాధకు సమయం ఉంటుంది, నీ నవ్వుకు సమయం ఉంటుంది, నీ యవ్వనానికి సమయం ఉంటుంది, నీ ముసలితనానికి సమయం ఉంటుంది, నీ వివాహానికి సమయం ఉంటుంది, నీ యొక్క విధవరాలు అవటానికి, మొత్తం కోల్పోవటానికి ఒక సమయం ఉంటుంది, సమృద్ధి అవటానికి సమయం ఉంటుంది, సమృద్ధి లేని సమయం ఉంటుంది. అవునా? నిండుగా ఉండే సమయం ఉంటుంది, ఖాళీగా ఉండే సమయం ఉంటుంది, భయపడే సమయం ఉంటుంది, ధైర్యం తెచ్చుకునే సమయం ఉంటుంది. హల్లెలూయా. అంటే ఆకాశం కింద ఉన్న ప్రతి దానికి, ప్రతి ప్రయత్నానికి, ప్రతి విషయానికి ఒక కాలం ఉన్నది. హల్లెలూయా. అయితే కొంతమంది మనం ఏం చేస్తామంటే కొన్ని పరిస్థితులు జీవితకాలం అంతా ఉంటుంది అనే ఆలోచన అనుకుంటారు. నాతో పాటు వస్తుంది, నాతో పాటే చస్తుంది, నాతో పాటే ఇలా ఉండిపోతుంది అని కొన్నిసార్లు అనుకుంటుండే. అది రోగం ఉండొచ్చు, బలహీనత ఉండొచ్చు, పాపం ఉండొచ్చు, వ్యసనం ఉండొచ్చు, చీకటి ఉండొచ్చు, లేదా ఏదైనా ఉండొచ్చు. కానీ ఒక సమయం ఉంది, ఒక కాలం ఉన్నది ప్రతిదానికి. అది మంచిదైనా చెడుదైనా. ఒకసారి 6వ వచనం చూడండి. ఒకసారి వెతుకుటకును పోగొట్టుకుటకును, దాచుకొనుటకును పారవేయుటకును, చింపుటకును కుట్టుటకును, మౌనముగా నుండుటకు మాట్లాడుటకు. చూడండి, ప్రతి దానికి సమయం ఉన్నది. నీవు పోగొట్టుకున్నావా, తిరిగి సంపాదించుకోవడానికి సమయం ఉన్నది. నువ్వు పాడైపోయావా, తిరిగి మరలా కట్టడానికి, బాగవటానికి సమయం ఉన్నది. నువ్వు బలహీనమయ్యావా, మళ్ళా బలపడే సమయం ఉన్నది. అవమానపడుతున్నావా, రెట్టింపు ఘనత రావడానికి సమయం ఉన్నది. ఆమేన్. అర్థమవుతుందండి? ఎవరు ఒక కాలంలో జీవితకాలం అంతా గడిపేది లేదు. అక్కడ ప్రతిదానికి ఒక సమయం ఉన్నది. హల్లెలూయా. ప్రతిదానికి ఒక సమయం ఉన్నది. అయితే మీరు నాకు చెప్పండి, ఎండాకాలం పోయిన తర్వాత వర్షాకాలం వస్తుందా, లేకపోతే చలికాలం నుంచి డైరెక్ట్ వర్షాకాలం వస్తుందా? ఎండాకాలం నాకు వద్దు ప్రభా, దాన్ని తీసేసేయి, నేను ఎండాకాలం ఉండలేను, అసలు నాకు ఎండాకాలం అంటే ఇష్టం లేదు, డైరెక్ట్ నాకు వర్షాకాలం తీసుకెళ్ళు అని అంటే అది కుదురుతుందా? కుదురుతుందా? ఎందుకు? ఎండాకాలంలో నుంచి నువ్వు ప్రయాణం చేయాల్సిందే. అది నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు నీ జీవితంలో ఆ కాలాన్ని ఉంచాడు. ఆ కాలంలో కొన్ని నువ్వు తెలుసుకుంటావు, కొన్ని సరి చేసుకుంటావు, కొన్ని బాగవుతుంది, కొన్ని దీవింపబడతావు, కొన్ని పోగొట్టుకుంటావు, కొన్ని చెదిరిపోతాయి. ఇవన్నీ జరుగుతాయి. దాని తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత నీకు ఒక కాలం ఉంటుంది. ఆ కాలము గొప్ప ఆశీర్వాదమైన కాలము. ఆమేన్. నీవు ఇప్పుడు ఏ కాలంలో అయితే ఉన్నావో అది ఎక్కువ రోజులు ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. నీ శరీరం ఏమంటదంటే, లేదా నీ మనసు ఏం చెప్తుందంటే, లేదా అపవాది ఏం చెప్తాడంటే, లేదా చుట్టుపక్కల ఏం చెప్తాడంటే, ఇది జీవితకాలము వస్తుంది, జీవితకాలం ఉంటది, సచ్చే వరకు ఇది మనం విడిచిపెట్టదు, సచ్చే వరకు ఇది ఇలానే ఉంటూ ఉంటది అని ఒక ఆలోచన నీలో కూర్చోబెడుతుంది. అర్థమవుతాను? ప్రతి దానికి సమయం ఉన్నది. ఆమేన్. ప్రతి దానికి ఎలా సమయం ఆరంభం ఉన్నదో దానికి ముగింపు కూడా ఉన్నది. ఆమేన్. అక్కడ చూడండి, ఆకాశము కింద ఉన్నదని. సో ఇప్పుడు మనం ఆకాశం కింద ఉన్నామా? లేమా? పరలోకం కింద, దేవుని సన్నిధి కింద మనం ఉన్నామా? లేదా? ఉన్నాం. సో దేవుడు ఒక నిర్ణయం పెట్టాడు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి, ప్రతి దానికి సమయము, కాలము ఉన్నది. ఆమేన్. అర్థమవుతాండి? సో నువ్వు ఏదైతే ఇప్పుడు నీకు బలహీనతలో ఉన్నావో, నువ్వు ఏదైతే ఇప్పుడు కన్నీటితో ఉన్నావో, వేదనతో ఉన్నావో, ఓటమితో ఉన్నావో, దేవుడు మనందరికీ గొప్ప కాలము ఇస్తున్నాడు. ఆమేన్. ఆ గొప్ప కాలం మనం అనుభవిద్దుముగాక, ఆ గొప్ప కాలం మన జీవితంలో చూద్దుముగాక. ఆమేన్. ప్రతిదానికి ఒక సమయం ఉన్నది. ఆ సమయం కోసం మనం తొందరపడవద్దు. అర్థమవుతాను? నాకు ఇప్పుడే ఎండాకాలం రావాలా, నాకు ఇప్పుడే వర్షాకాలం రావాలా, ఇప్పుడే చలికాలం రావాలా అంటే అది రాదది. దానికి సమయం ఉన్నది. అర్థమైందా? నా ఇల్లు ఇప్పుడే మారిపోవాలా, ఇప్పుడే 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 కుదరదు. ఒక రోజుల కొద్ది, నెలల కొద్ది అది మారుతూ 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 ఒక సమయం ఉన్నది, పూర్తిగా మారిపోతుంది, అద్భుతంగా మారిపోతుంది. హల్లెలూయా. అర్థమవుతాండి? కనుక నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో కానీ, నీ భర్త, భార్య, తల్లిదండ్రుల జీవితంలో కానీ ఒక మార్పు నువ్వు ఆశపడుతున్నావు అంటే నీవు ప్రకటించు, విశ్వాసంతో ప్రకటించు. ఈ కాలం ఏదైతే అతనిలో నేను చూస్తున్నానో అది మారిపోను గాక, అది మారిపోతున్నందుకు స్తోత్రం, అది నేను చూస్తున్నాను, అది అనుభవిస్తున్నాను అని నువ్వు విశ్వాసంతో ఆ కాలము కొరకు ఎదురు చూస్తూ ఉంటే, ఎదురు చూసిన వారికి దేవుడు తృప్తి పరుస్తాడండి. ఆమేన్. ఆమేన్. లేనితనము, అవమానమును, నిందను, కోల్పోవటము నువ్వు చూస్తున్నావేమో, నీ యొక్క కాలము మారబోతున్నది. ఆమేన్. మన కాలం మారిపోతున్నది. ఆమేన్. ఎంతమంది నమ్ముతారు మన కాలం మారబోతున్నదని? నమ్ముతున్నారు నిజంగా? పక్కన చేసి చెప్పండి, నీ కాలము మారబోతున్నది.
ఉన్నదానికన్నా గొప్పగా మారబోతున్నది. హల్లెలూయా.